కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రధాన పార్టీలకు సరికొత్త పాఠాలు నేర్పాయి. ఓట్లేసి గెలిపించిన వారికి అసలైన రాజకీయం రుచి చూపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ ఈ పక్షమని లేకుండా అవసరానికి అనుగుణంగా కలిసిపోయాయి. ఓ మున్సిపాలిటీలో ప్రత్యర్థి పార్టీలు చేతులు కలిపి స్వతంత్ర అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రేపిన అలజడేంటి? ఫలితాలు మిగిల్చిన అనుభవాలేంటి? కొత్త పరిణామాలు దేనికి సంకేతం? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పాలకవర్గ ఎన్నికలపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పురపాలక సంఘంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. వీరంతా పాలనపై దృష్టి పెట్టి ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంటుంది. జనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. నిజామాబాద్ మేయర్తో పాటు ఆరుమూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. పోలింగ్ మొదలు చైర్మన్లు, చైర్పర్సన్ల ఎన్నికల వరకు ఉత్కంఠభరిత పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ కు అనుకూలంగా గాలి వీచినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం గట్టిగా అడ్డుపడ్డాయి. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు తమ సత్తా చాటి కంట్లో నలుసుగా మారారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని చోట్ల నాటకీయ పరిణామాల మధ్య చైర్మన్, చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. చివరికి మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మేయర్గా కాంగ్రెస్ నాయకురాలు కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్గా ఎంఐఎం నేత సల్మా తహసీన్ ఎంపికయ్యారు. ఏకైక బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయలక్ష్మి కాంగ్రెస్తో చేతులు కలపడంతో హస్తం, మజ్లిస్ కూటమికి పూర్తి మెజార్టీ దక్కింది. ఇక్కడ విజయ లక్ష్యానికి 2 అడుగుల దూరంలో ఉన్న బీజేపీ ఇతరుల మద్దతు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పలేదు. అది కూడా గత ఎన్నికల్లో వచ్చిన 28 సీట్లకే ఈసారి పరిమితం కావడం కమలనాథ్లను కంగు తినిపించింది. బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా కనుమరుగైంది. గతంలో మేయర్ స్థానంలో ఉన్న గులాబీ పార్టీ ఈసారి ఒకే ఒక్క డివిజన్కు పరిమితం కావడం గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. దీంతో కారు పార్టీ ముఖ్య నాయకులెవరూ నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుదారులు కనీసం ఉనికి చాటుకోలేకపోయారు. 17 స్థానాల్లో పోటీ చేసినా 2 అంకెల ఓట్లను పొందలేకపోవడం కవిత రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలనే సాధించింది. ఆరుమూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలో పార్టీకి పూర్తి ఆధిక్యత వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న ఈ పురపాలికలు ప్రస్తుతం హస్తగతమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్తో పాటు బీఆర్ఎస్ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచిన బాన్సువాడ స్థానం పరిధిలోని భీమ్గల్ పురపాలక సంఘంలో కాంగ్రెస్ పాగా వేసింది. కామారెడ్డి మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి ఇప్పా ఉమారాణి చైర్పర్సన్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడున్న 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11 వార్డుల్లో నెగ్గగా స్వతంత్రులు 3 గెలుపొందారు. చైర్పర్సన్ పీఠం కోసం 3 ప్రధాన పార్టీలు ప్రయత్నించాయి. ఎన్నడూ లేని బంధాలు, అనుబంధాలు గుర్తుకొచ్చాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదిపిన కాంగ్రెస్ నేతలు చివరికి ప్రత్యర్థులైన బీఆర్ఎస్తో చేతులు కలిపారు. 3 స్వతంత్రులు కాంగ్రెస్తో కలిసినప్పటికీ కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో గులాబీ నేతల సహకారం కోరక తప్పలేదు. దీంతో కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. చివరికి స్వతంత్ర అభ్యర్థి ఇప్పా ఉమారాణికి చైర్పర్సన్ పదవి ఇస్తే మద్దతు ప్రకటిస్తామని, తమ పార్టీకి వైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని గులాబీ దళం ఒప్పందం చేసుకుంది. చివరి క్షణాల్లో అనుకోని అనుబంధం ఏర్పడి ఎడమొహం పెడమొహంగా ఉండే 2 పక్షాలు ఒక్కటై కామారెడ్డి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నాయి. చైర్పర్సన్గా ఉమారాణి, వైస్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ నేత కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఉమారాణి ఈ ఎన్నిక వరకే స్వతంత్రురాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో చేరి పార్టీ ప్రాతినిధిగా ఉంటారన్నది హస్తం పార్టీ నేతల మాట. ఎవరేమైతే తమకేంటి, వైస్ చైర్పర్సన్ పోస్ట్ దక్కింది, అదే చాలని బీఆర్ఎస్ నేతలు బీరాలు పలుకుతూ సంబరపడుతూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు బోధన్లోనూ చైర్మన్ ఎన్నికపై చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. ట్విస్టుల మీద ట్విస్టులతో చైర్పర్సన్ ఎంపిక జరిగింది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ ఇతరుల మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి మొదట్లో ఒప్పుకోలేదు.
స్థానిక కాంగ్రెస్ మజ్లిస్ నేతల మధ్య ఉన్న వివాదాలతో పరస్పర సహకారానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా తూము శరత్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది. కానీ ఎన్నికల్లో ఎంఐఎం పట్టణాధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీతో విభేదాలు వచ్చాయి. ఎలక్షన్ నో డ్యూ సర్టిఫికేట్ పై వివాదం ఏర్పడింది. తమ ప్రతినిధిని కాంగ్రెస్ నేత శరత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నాడని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆటంకాలు కల్పించారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ నిర్వహించిన సభలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీరా ఫలితాలు వచ్చాక ఈ వివాదం కారణంగా ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సంప్రదింపులతో మజ్లిస్ ని ఒప్పించారు. కానీ చైర్మన్ గా శరత్ రెడ్డిని మాత్రం అంగీకరించలేదు. ఈ నేతకు బదులు వేరే ఎవరికిచ్చినా తమకు సమ్మతమేనని స్పష్టం చేశారు. దీంతో షీల్డ్ కవర్లో పేరు పంపుతామని, ప్రమాణ స్వీకారాల అనంతరం అందులో ఉన్నవారికి మద్దతు ప్రకటించాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. చివరి క్షణం వరకు శరత్ రెడ్డిని చైర్మన్ గా భావించినప్పటికీ షీల్డ్ కవర్లో ఈ కౌన్సిలర్ భార్య తూము పద్మ పేరు రావడంతో అందరూ కంగుతిన్నారు. కుదిరిన ఒప్పందం ప్రకారం తూము పద్మ చైర్పర్సన్ గా, ఎంఐఎం నేత మీర్ ఇలియాజ్ అలీ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ ఎత్తులు జిత్తులు, అనుకోని పొత్తులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో, ప్రధాన పార్టీల నాయకులకు ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడతాయో చూడాలి.